టీటీడీలో పరకామణి కేసును వెలికి తీసినటువంటి వ్యక్తి, పరకామణి కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుడైనటువంటి వై సతీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి, ఆ అధికారి నిన్న తాడిపత్రి సమీపంలో కోమలి అనే గ్రామం దగ్గర రైలు పట్టాల దగ్గర విగత జీవిగా పడి ఉన్నాడు. చూసారా, పరకామణి కేసులో బలవంతం చేశారు, దొంగ సాక్ష్యం చెప్పమన్నారు, ఇబ్బందులు పెట్టారు, అందువల్లే పాపం సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి నిన్నంత కథనాలు వార్చి వడ్డించినటువంటి పరిస్థితి. అయితే సాయంత్రానికి అసలు గుట్టు బయటపడక మానలేదు. ఆయన ఆత్మహత్య చేసుకోలేదు, ఇది ఆత్మహత్యగా కనిపించట్లేదు మాకు. ఎందుకంటే ఆ శవం మీద మెడ భాగంలో, వెనక భాగంలో, తల వెనక భాగంలో గొడ్డలి లాంటి పదునైనటువంటి వస్తువుతో నరికినటువంటి ఆనవాళ్లు కనిపించాయి. శరీరంలో చాలా ఎముకలు విరిగిపోయి ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము ఆత్మహత్యగా భావించట్లేదు, ప్రాథమిక ఆధారాలను బట్టి సిటీ స్కాన్ కూడా చేసి మరి నివేదిక తయారు చేశాము, దీన్ని బట్టి చూస్తుంటే దీన్ని హత్యగానే భావిస్తున్నామని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ప్రకటన జారీ చేసిందో అప్పుడు చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెట్టడం అయితే ప్రారంభమైంది. ఇతను నోరు విప్పితే పెద్దవాళ్ళు లోపలికి వెళ్తారనే ఉద్దేశంతో చంపేశారు అనే ఆరోపణ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది.